జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. రెండు విషయాల్లో కంగ్రాచులేషన్స్. ఒకటి, ఏపీకి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడంలో, అంటే పుష్కర కాలం తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రానికి రాజధాని రావడం అనేది అది కూటమి ప్రభుత్వం సక్సెస్గా అఫీషియల్గా ఎస్. సో దాంట్లో మీరు సక్సెస్ అయినందుకు నేతలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కంగ్రాచులేషన్స్. యా. సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద ఇష్యూ ఆకివీడు పెద్దపేటలో జరుగుతున్నటువంటి రామాలయం ఇష్యూలో ఖచ్చితంగా రామాలయం కట్టి తీరుతాను, ఏది ఏమైనా 116 అయినా 136 అయినా సరే నేను కడతానని చెప్తున్నారు. దాంట్లో మీరు కూడా హాఫ్ సక్సెస్ అయిపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ విరాళాలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసాయంటేనే అదే చెప్తోంది మీరు సక్సెస్ అయినట్టు. సో ఎలా ఉంది ఏపీ రాజకీయం అంటే ఏం చెప్తారు? రాజకీయంలో నేను పెద్దగా పాల్గొట్ల. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటు, ఎందుకంటే నాకున్న పదవి రాజ్యాంగబద్ధమైన పదవి అంటే రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్న పదవి. సో అంచేత ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా రాజకీయాలకి ప్రాధాన్యత అనుకోవచ్చు, అప్రాధాన్యత అని కూడా అనుకోవచ్చు. రాజకీయాలకైతే కొంచెం రాజకీయాలకు అతీతంగా ఉండాలి కాబట్టి కొంచెం దూరంగా ఉన్నాం. అందుచేత రాజకీయాలు ఎలా ఉన్నాయి అన్నదానికి సరైన సమాధానం నా దగ్గర ఉండే అవకాశం లేదు. అంటే మాతో పాటు మీరు కూడా గమనిస్తున్నాం, ఉన్నా చెప్పే అవకాశం లేదు. ఎంతో కొంత ఉన్నా కూడా చెప్పకూడదు కాబట్టి, మాట్లాడకూడదు కాబట్టి. ఎలా ఉంది సార్? ఆల్మోస్ట్ 2 years అయింది. అంటే మీరు రెబల్ రెఫరీగా మారి ఈ ప్రయాణం. అవును కదా, మీరు చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధమైన పదవి రెఫరీనే కదా. సో ఎలా అనిపిస్తోంది ఈ ప్రయాణం? అంటే రెఫరీయే 2 పక్షాలు ఉంటాయి, కానీ అనుకోకుండా ఒక పక్షం, చిన్న పక్షం అయినప్పటికీ ఆ పక్షం అసలు అసెంబ్లీకి రాపోయేటప్పటికి రెఫరీ రోల్ కూడా పెద్దగా లేదు. అంటే వైసీపీ వాళ్ళు రావట్లేదు కదా, అసెంబ్లీ వరకు రావట్లేదు కాబట్టి అక్కడ అదర్వైజ్ రెఫరీ రోల్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండేదేమో. కరెక్ట్. చూద్దాం మరి భవిష్యత్తులో వస్తారేమో. సో ఆ ఇంట్రెస్టింగ్ రోజులు వస్తాయంటారు. అంటే మీరు చెప్తున్నారు ఖచ్చితంగా సభకు రండి, మీకు మాట్లాడడానికి టైం ఇస్తాము అన్నీ చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళు రావట్లేదు. అంటే ఏంటంటారు? ఆత్మన్యూన్యత భావం అనుకుంటున్నాను. అంతేనా? అంటే మిమ్మల్ని ఎక్కడ అధ్యక్ష అనాల్సి వస్తుంది అనేటువంటి సంకోచమా? అది కొంత ఉంటే ఉండొచ్చేమో, బట్ మరీ సంఖ్య తక్కువగా ఉంది కదా. సో అంచేత వాళ్ళకే మరి సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిపక్షము హోదాలో ఉండి